హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో వంకాయ ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఉంచండి. తర్వాత కట్ చేసిన పావు కేజీ వరకు వంకాయలు తీసుకోండి. అందులో 3 to 4 మీడియం సైజ్ బంగాళదుంపలు కూడా తీసుకోండి. సన్నగా కట్ చేయండి, మీడియం సైజుగా. ఒకసారి వాటర్లో ఇలా పైకి కిందికి ఒకసారి మెదపండి ఆలుని వంకాయల్ని. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అండ్ టమాటాస్. సో ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. కరివేపాకు, కట్ చేసిన ఆనియన్ వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి ఆయిల్లో. అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోతే సరిపోతుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, 1 స్పూన్ వరకు వేయండి. వేసి ఒకసారి కలపండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి అదే టైంలో. సో రెండు ఒకసారి ఇలా మిక్స్ చేయండి. మంట అనేది సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన వంకాయ ఆలు ముక్కలు 2 వేసుకోండి. 2 వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఒక 1 మినిట్ అలా ఉంచండి ఆయిల్లో. తర్వాత మీకు కర్రీకి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి, టీ స్పూన్స్ సాల్ట్ అనేది. ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఒకసారి మూత తీసి కలిపి చూడండి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటోస్ వేసేయండి. కలపండి. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. టమాటా కూడా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి తగినంత కారం వేయండి. మీరు సరిపడా కారం వేసుకునండి. తర్వాత ఒకసారి కలిపి అలా నూనెలో మగ్గనివ్వండి. టమాటోస్ అండ్ కారం ఇవన్నీ ఒకసారి మూత పెట్టేసి ఒక 1 మినిట్ మగ్గించండి చాలు. తర్వాత తగినన్ని వాటర్ పోయండి. మీకు గ్రేవీకి తగినన్ని వాటర్ వేసి అలా ఒక 2 నిమిషాలు అలా కలపండి. ఇది లేదంటే స్టీల్ కడాయి కదండి, అడుగు మాడిపోతుంది. సో అలా కలుపుతూ ఉంటేనే కొంచెం మంట కూడా చిన్నగా పెట్టండి. చిన్న మంట మీదనే వేయించండి. ఇప్పుడు కూర అవుతుందండి. ధనియాల పొడి వేయండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, కొబ్బరి పొడి కూడా వేయండి. ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసేయండి. ఒకసారి కలిపి దించేసేయండి. చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది.